చూచిన దుర్గంధ తొట్టి సుమ్మి, పొట్ట చూచిన మలమూత్ర దొట్టి సుమ్మి, దేహమంతయు దుర్గంధ తొట్టి సుమ్మి, పొట్ట చూచిన మలమూత్ర తొట్టి సుమ్మి, దేహమంతయు దుర్గంధ దిబ్బ సుమ్మి, ఆత్మకి దేహమిది వింత కొంపగెగునే, ఆత్మకు ఈ దేహమిది వింత కొంపయగుని, పొట్ట చూచిన మలమూత్ర తొట్టి సుమ్మి, దేహమంతయు దుర్గంధ దిబ్బ సుమ్మి, ఆత్మకిది ఆత్మ దేహమునకిది ఒక వింత కొంపయగునే, మరువబోకుడు ఇటువంటి మంచి మాట, మరువబోకుడు మరువబోకుడు ఇటువంటి మంచి మాట, మరువబోకుడు ఇటువంటి మంచి మాట. If you were to examine the stomach, it is only a basket containing the dirty excreta and urine. If you take the body, it is only a dump of useless and bad odored things. But this very body is strangely a home and a house for Atma. Do not forget this word of Sai. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. ప్రతి మానవుడు ఆనందాన్నే ఆశించుతున్నాడు, కానీ దుఃఖమును కోరుటలేదు. Every human being is aspiring to have joy and delight and not sorrow or sadness. ఇట్టి అకుంఠిత ఆనంద నిమిత్తమై మానవుడు అహోరాత్రములు కూడాను అనేక ప్రయత్నములు సలుపుచున్నాడు. Man has been making ceaseless efforts day and night in order to have this unbroken joy. కానీ ఆశించిన ఆనందమును అందుకోలేకపోతున్నాడు. But he has not been able to attain the joy which he aspires for. కారణమేమి? What is the reason? దేహేంద్రియములే తానని భ్రమించి ఆ దేహేంద్రియములకు సంబంధించినటువంటి యొక్క సుఖ భోగభాగ్య వస్తువుల నిమిత్తమై ప్రాకులాడి అట్టి వస్తువాహనములు లభించినప్పుడు ఆనందము ప్రాప్తించునని చింతించి వాటి నిమిత్తమై అహోరాత్రములు కూడాను తగిన కృషి జరుపుతున్నాడు. The reason for this state of affairs is that he is deluding himself that he is his physical body and his sense organs. In order to satisfy this physical body and sense organs, he makes ceaseless efforts to get at objects which can give him satisfaction and joy. మానవుడు ఆశించినటువంటి ఆనందము బయట ప్రపంచమునందు లేదు. But the joy which he is looking for and searching for is not available in the external world. మానవుడు ఆశించిన ఆనందము వస్తువాహనములందు లేదు. The joy is not found either in the objects of senses also. మానవుడు ఆశించిన ఆనందము
విషయ వ్యక్తుల యందు కూడాను కనిపించదు. The joy which he is looking for is not found either in the objects or in the people. ఇట్టి లేని ఆనందమును పొందే నిమిత్తమై మానవుడు ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఇవిటన్నీ కూడాను వ్యర్థములే అవుతాయి. If he is making efforts in this wrong direction of finding joy where there is no joy at all, how can he succeed in his efforts? అట్టి మానవుని దృష్టి ఎందుంచుకొని, ఓ మానవుడా, నీవు ఆశించినటువంటి యొక్క ఆనందము బాహ్య సంబంధమైనటువంటి వస్తువాహనములందు కానీ, వ్యక్తుల యందు కానీ, విషయముల కందు కానీ లేదు. Keeping this in view, it has been declared that, oh man, you cannot get the joy which you are aspiring for either in the objects or in the individuals or in the matters which you think you have. ఏ ఆనంద నిమిత్తమై నీవు పరితపిస్తున్నావో, ఏ ఆనంద నిమిత్తమై నీవు అనేక విధమైనటువంటి ప్రయత్నములు సల్పుచున్నావో, ఆ ఆనందమే నీ రూపం. That joy which you are ceaselessly searching for and earning is you yourself. Your very form is that joy. నీవే ఆనంద స్వరూపుడై కేవలం దానిని మరచి ప్రాకృతమైనటువంటి ఈ జగత్తునందు ఆనందమును వెతుకుట కేవలం అజ్ఞానము అని వేదము ప్రబోధిస్తూ వచ్చింది. Veda has declared it is utter ignorance in search for such joy in the external world, although you are yourself the very embodiment of the joy, delight and bliss. కేవలము దేహేంద్రియ సంబంధమైనటువంటి యొక్క వస్తువాహనాదులు, లోక సంబంధమైనటువంటి విషయాదులు, శరీర సంబంధాదులైనటువంటి యొక్క రూపములు, ఇవి అన్నీ కూడాను క్షణభంగురములు. All the objects of senses, the entire world, all the forms are all transitory. యదృశ్యం తన్నస్యం. ఏది దృశ్యకల్పితంగా మనకు గోచరిస్తుండాదో ఇవన్నీ కూడాను మార్పు చెందినవి. Whatever you are seeing external to you as the objects, they are constantly undergoing change. మార్పు చెందినటువంటి వస్తువాహనాదులందు, విషయాదులందు, వ్యక్తులందు మార్పు చెందినటువంటి ఆనందం లభించటము ఇది కేవలం వెర్రితనం. It is foolish to expect to find the permanent joy in objects, people and matters which constantly go on changing. నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు మాత్రమే ఇట్టి నిత్యానందం మనకు ప్రాప్తిస్తుందని కూడాను వేదము హెచ్చరిస్తూ వచ్చింది. Veda has also cautioned that we can find such permanent truth and joy only in Atma, which is basically permanent and based upon truth. బాహ్య విచారణ స్వల్పం, కేవలము తాత్కాలిక ఆనంద నిమిత్తమే కానీ శాశ్వత ఆనందం మనకు ప్రాప్తించదు. Searching for joy in the external world can give you only temporary joy, but it cannot give you permanent joy. అంతర్పరిశోధనకు మానవుడు సంసిద్ధుడు కావాలి. Man must be ready to look for such joy within himself. అప్పుడే ఆశించిన ఆనందాన్ని తాను అనుభవించగలడు. Then only he can experience the joy which he is looking for. శైశవ స్థితి యందు బిడ్డ తల్లి ఒడియే సర్వస్వమని భావించి, తల్లియే సర్వ భద్రతను కూడాను తనేటువంటి యొక్క భద్రతని విశ్వసించి ఆ తల్లి ఒడిలో నిశ్చింతగా నిద్రిస్తుంటాడు బిడ్డ. A child during the childhood days has all confidence in the mother and enjoys all protection and bliss and sleeps in the arms of the mother. తల్లి ఒడి వదలి క్షణమైనా కూడాను ముందుకు కదలడు. Child would not like to leave the mother even for a moment. ఆ ఆనందము తల్లి యందే తాను అనుభవిస్తున్నాడని విశ్వసిస్తాడు. He firmly believes that he has all the joy only with his mother. కానీ కాలము గడిచిన కొలది ఆట బొమ్మలు, పాట బొమ్మలను ఆకర్షించి తల్లి వడి వదలి ముందుకు కొనసాగుతాడు. As he grows in age, he thinks that there is joy in the toys of play and goes ahead in that particular way. కొంతకాలము లోపలనే
తల్లి ఒడిని మర్చిపోతాడు. He forgets the arms and the access to the mother. ఆట బొమ్మలు పాట బొమ్మలే అత్యంత అభిరుచి అయినటువంటివి గాను ఆనందమయమైనటువంటివి గాను విశ్వసిస్తాడు. He firmly believes that it is only the toys and the play which can confer on him the joy. కాలము పెరిగిన కొలది, కాలము కదిలిన కొలది మానవత్వం కూడాను మారుతూ వస్తుంది. As days roll by, as he grows in age, things change for him. ఇంకా విద్యాభ్యాసములో తాను ప్రవేశిస్తాడు. He enters into the field of education and learning. ఈ పాఠ్య గ్రంథమును చూచిన తక్షణమే ఆట బొమ్మలు పాట బొమ్మలను వదులుతాడు. Once he comes in contact with the books for study, he gives up the toys with which he పాఠ్య played. గ్రంథములే ప్రధానంగా విశ్వసిస్తాడు. He considers study books as very important తన ones. జీవితమునకు ఆనందింపజేసేటువంటి యొక్క ఇది విద్యయే అని విశ్వసిస్తాడు. He firmly believes that it is education which can give him joy in life. ఇట్టి భవిష్యత్తు యొక్క ఆనంద నిమిత్తమై ఈ పాఠ్య గ్రంథముల మధ్య చేరిపోతాడు. In order to get that such kind of joy, he gets immersed in the study of books. అదే తన యొక్క భవిష్యత్తుకు ఆనంద స్వరూపమని విశ్వసిస్తాడు. He also believes that such study would confer on him future joy. క్రమక్రమేణ కాలము కదిలే కొలది వాంఛలు మితిమీరిపోతాయి. As days roll by, his desires multiply. గ్రంథములు త్యజిస్తాడు. He gives up books. వివాహమునకై విరులు తాగుతాడు. He aspires to get married. అర్ధాంగి లభించిన తక్షణమే సర్వమును కూడాను మర్చిపోయి అర్ధాంగియే సర్వస్వంగా విశ్వసిస్తాడు. Once he gets his wife, he considers his wife as everything and forgets everything else. సంసారంలో ప్రవేశించినటువంటి వ్యక్తికి ఆర్థిక ఇబ్బందులు అనేక విధములుగా వెంటాడుతాయి. Once he enters into family life, he is chased by the financial difficulties వాటి and problems. నిమిత్తమై ఈ యొక్క ఆనందమును కూడాను వదలి ఉద్యోగ నిమిత్తమై రేయింపగళ్ళు సంచరిస్తాడు. In order to solve these financial problems, he seeks some job and tries to get some job. కానీ ఇంటిలో ప్రమోషన్ అధికమైపోతుంది. Then the problems increase at home. ఒకరిద్దరు బిడ్డలు అయ్యేటప్పటికీ ఆఫీసులో ప్రమోషన్ రావటం లేదు. After he gets a child or two, he may not get a proportionate promotion, a matching వచ్చే promotion. ధనమునకు ఖర్చు పెట్టే ధనమునకు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉంటుంది. There would not be any match between his income and his అధిక growing ఖర్చు, expenditure. తక్కువ ఇన్కమ్ రాబడి, Increasing expenditure and constant income. తద్వారా సంసారంను సంతోషపెట్టే నిమిత్తము, పిల్లలను పోషించే నిమిత్తము ఎక్స్ట్రా వర్క్, అధికమైనటువంటి వర్క్ లోపల ఆఫీసులోనే తన యొక్క కాలం అంతా గడుపుతూ ఉంటాడు. In order to increase his income and see that his income would be equal to expenditure, he undertakes to work extra work. ఈ విధంగా overtime కాలం work. గడుపుతూ ఉండగా ముంచుకొని వస్తుంది ముసలితనం. Even when he is struggling like this, the old age comes over and overtakes him. ఈ యొక్క ముసలితనం రాగానే ఆలు బిడ్డలు కూడాను చెప్పిన మాట వినరు. Once he becomes old, even his own wife and children do not care for him. కట్టగడపడకు కుమారులు కూడాను అతని ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఉంటారు. Even his own children transgress and disobey the words and the commands of the father. తాను పరాధీనుడైపోతాడు. He becomes dependent. అప్పుడే బాధలన్నీ కూడాను అతనికి ఆవరిస్తాయి. And then he becomes a slave of number of difficulties and problems. భగవంతుడా, ఏ తల్లివడి ఆనందమని నేను ఆశించానో ఆ తల్లివడిని విసర్జించాను. Oh God, I thought that I have all the joy in mothers. ఏ ఆట బొమ్మలు పాట బొమ్మలు నిత్యము సత్యమని భావించానో ఆ ఆట బొమ్మలను కూడాను వదిలిపెట్టాను. I also gave up all the toys and all the play. క్రమక్రమేణా కూడాను నేను ఏది ఆనందం అందించేటువంటిదని భావించానో అట్టి ఆనంద స్థానములన్నీ కూడాను విసర్జించాను. Gradually and over a period of time, whatever I thought is a source of joy, I gave up all that. ఆనందములని భ్రమించినవన్నీ కూడాను దుఃఖములుగా మారుతున్నవి. All those things which I deluded myself as the source of joy became a source of కనుక trouble. నిత్యానందం ఎక్కడ లభించునా అని అప్పుడు భగవంతుడా అని దేవుడా అని దేవులాడుతాడు. Under those circumstances,
as he has nothing else, he goes and is the last resort to the Lord and prays to him. కనుక మానవత్వమునకు నిజమైనటువంటి ఆనందము దివ్యత్వం నుండే ప్రాప్తిస్తుంది, కానీ ప్రాకృతమైనటువంటి ఒక విషయములందు తాత్కాలిక ఆనందములు లభ్యం కావచ్చు. Man can get true and permanent joy only in divinity. All other types of joy are temporary and transient. కనుక ప్రతి మానవుడు కూడాను ఆనందమును అభిలషించినప్పుడు, ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే ఇట్టి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. It is necessary to recognize for us that a man can get real joy which he aspires only when he takes to spiritual life. पिबरे रामरसं रसने पिबरे रामरसं 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 भूरीकृत पातक संसर्गं पूरीकृत पादक संसर्गं पूरित नानाविध फलवर्गं पूरित नानाविध फलवर्गं पूरित नानाविध फलवर्गं पूरित नानाविध फलवर्गं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसं कौसल्या दशरथ सुकुमारं कौसल्या दशरथ सुकुमारं रामा कौसल्या दशरथ सुकुमारं कौसल्या दशरथ सुकुमारं सकल शास्त्र निगमागम सारं सकल शास्त्र निगमागम सारं सकल शास्त्र निगमागम सारं सकल शास्त्र निगमागम सारं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं